ఈ లోక్సభ ఎన్నికలకు ముందుగానే తెలంగాణ పిక్చర్ ఒక రకంగా అంచనా అయితే అందరూ కూడా వేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే 2023 నవంబర్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యంత దారుణంగా బోల్తా పడ్డ తర్వాత సో జరిగినటువంటి 4.5 నెలల తర్వాత లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఈ లోక్సభ ఎన్నికల్లో కూడా ఈ మూడు పార్టీలు కూడా చాలా తీవ్రంగా శ్రమించాయి. ఎప్పుడు కూడా అంటే ప్రచారం విషయంలో కానీ లేదా ఇతరత్ర విషయాల్లో అంటే చాలా బయటికి రానటువంటి కేసీఆర్ ఈసారి లోక్సభ ఎలక్షన్స్ మాత్రం తానే ఆయన అన్ని నియోజకవర్గాల్లో కూడా రోడ్ షోలు నిర్వహించారు. కొన్ని బహిరంగ సభల్లో కూడా కేసీఆర్ పాల్గొన్నారు. అయితే ఈ ప్రభుత్వ వ్యతిరేకత అనేటువంటి పెరిగింది. రైతులు, ముఖ్యంగా మహిళలు, అలానే 6 గ్యారంటీ స్కీమ్స్ విషయంలో ఎవరెవరైతే లబ్ధిదారులుగా ఉంటారో సో వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అనేటువంటి అంశాన్ని ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కేసీఆర్ ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. ఒక రకంగా ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సింపతి అనేటువంటి ప్రజల్లో వస్తుంది అని చెప్పినటువంటి నమ్మకంతో కేసీఆర్ ఈసారి లోక్సభ ఎన్నికల్లో చాలా తీవ్రంగా శ్రమించారు. అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆయన పర్యటించారు. అయితే కేవలం ఒక నియోజకవర్గం అంటే ఒక మెదక్ లోక్సభ నియోజకవర్గం, అక్కడ కేసీఆర్ గజ్వేల్ నుంచి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలానే సిద్దిపేట నుంచి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేపథ్యంలో సో ఆ లోక్సభ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ సీట్లు ఉంటే 6 అసెంబ్లీ సీట్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఒక మెదక్ అసెంబ్లీ సెగ్మెంట్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఖచ్చితంగా ఈ సీటు బీఆర్ఎస్ ఖాతాలో చేరుతుంది అనేటువంటి ఒక ప్రచారం అయితే జరుగుతూ వచ్చింది. సో ఇంకా మిగిలిన స్థానాల్లో ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక ద్విముఖ పోరులో ఎక్కడ కూడా పలానా పార్టీతో సీరియస్గా ఫైట్లో ఉందనేటువంటి చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. ఒక పెద్దపల్లి కావచ్చు లేదా నాగర్ కర్నూలు కావచ్చు, ఈ యొక్క 2 స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీతో గట్టిగా ఫైట్ చేసింది అన్న ఒక ఇంప్రెషన్ అయితే ఉంది. కానీ మిగిలినటువంటి 17 నియోజకవర్గాల్లో ఈ 3 నియోజకవర్గాల్లో తప్ప ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా గట్టిగా పర్ఫార్మెన్స్ ఇచ్చింది అనేటువంటి ఇంప్రెషన్ అయితే ఎక్కడ కూడా అయితే లేదు. సో కానీ ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఇటు కాంగ్రెస్ పార్టీ అలానే బీజేపీ మధ్యనే చాలా తీవ్రమైనటువంటి